ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిః 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 సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. మూడవ ముండకంలో ద్వితీయ ఖండం మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుందాం. యస్మాత్ అన్నాడు ఇక్కడ చూడండి. యస్మాత్ అంటే సిన్స్ ఇట్ ఈస్ సో అన్నట్టు. ఏదైనా అలా దాంతో మొదలవుతుందా వాక్యం? సిన్స్ అని, ఎందుకంటే అని కథ వ్యాసం రాస్తున్నాం. ఎందుకంటే ఏదో ఉండాలిగా పూర్వభాగం. సడన్గా అథ అన్నట్టుగా శబ్దానికి అథ అంటే నవ్వు, ఇప్పుడు నవ్వు. అదేమిటండి నవ్వు ఏమిటి? నవ్వు వ్యాసానికి ముందు ఆర్టికల్ నవ్వు ఏమిటి? ఏదో ముందు ఉండాలిగా, అప్పుడే నవ్వు అనే పదానికి అర్థం ఉంటుంది. అంటే ఏదో ముందు చెప్పబడింది కదా, చెప్పబడింది. ఏమి చెప్పారు? తతః పూజార్హ ఏవ అసౌ అన్నాడు. ఆఖరి మంత్రంలో ముందు ఉన్నటువంటి ముందు ఖండంలో, మూడో ముండకంలో, ప్రథమ ఖండంలో ఆఖరి మంత్రం 10వ మంత్రంలో ఆఖరిగా ఆచార్యులు వారు దేంతో పూర్తి చేశారు భాష్యాన్ని? తతః పూజార్హ ఏవ అసౌ అన్నారు. కాబట్టి అంటే ఏమేం కోరికలు సంకల్పిస్తాడో గురువు అవన్నీ సిద్ధిస్తాయి ఆయన కోసం కానీ ఇతరుల కోసం కానీ. కాబట్టి గురువుని పూజించాలి అని మంత్రం సూచించింది. కాబట్టి ఇలాంటి శక్తి ఉన్నటువంటి ఆత్మజ్ఞాని, అలాంటి శక్తి ఉన్నది కాబట్టి ఆయన్ని పూజించాలి. కాబట్టి పూజార్హుడు ఎవరు అంటే గురువు. ఆత్మజ్ఞాని పూజార్హుడు. యస్మాత్ పూజార్హుడు కాబట్టి. ఎందుకంటే ఎందుకు పూజార్హుడు అంటే ఆ ద్వితీయ ఖండంలో ఆ విధంగా సంబంధాన్ని పట్టుకొచ్చారు ఆచార్యులు వారు. ద్వితీయ ఖండానికి వేరే భాష్యం రాయకుండా యస్మాత్ అని చెప్పారు. ఎందుకంటే సవేదైతత్పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే పురుషం ఏ హ్యకామాః తేషు క్రమే తద్ అతివర్తంతి ధీరాః. సవేదైతత్పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే పురుషం ఏ అకామాః ఏ హి అకామాః తేషు క్రమే తద్ అతివర్తంతి ధీరాః. మంచి మంత్రం ఇది కూడా. మంచి మంచి మంత్రాలు అన్ని మంచి మంత్రాలే. సవేద స వేద స అంటే ఆత్మజ్ఞాని, వేద అంటే జానాతి ఇది. ఆయన తెలుసుకున్నాడు. ఆత్మజ్ఞాని ఆత్మత్వాన్ని సర్వాత్మత్వాన్ని పొందాడు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు. ఇది ఏతత్. ఏం తెలుసుకున్నాడు? సవేద ఏతత్. ఏతత్ అంటే ఏమిటి? దీన్ని తెలుసుకున్నాడు. దీన్ని అంటే ఏమిటి? యథోక్త లక్షణం బ్రహ్మపరమం. ముందు వర్ణించినటువంటి బ్రహ్మ లక్షణం ఏదైతే ఉన్నదో, ముందు మంత్రాల్లో వర్ణించినటువంటి సర్వవ్యాప్తంగా ఉన్నాడు, శరీరంలో అన్ని అంగములు ప్రాణములు ఇంద్రియాలను వ్యాపించి ఉన్నాడు, సర్వంగా ఉన్నాడు, సర్వాత్మత్వంగా ఉన్నాడు, అన్ని అందులోనే ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఆ మంత్రాలన్నీ కూడాను యథోక్త లక్షణం పైని ఇంతకు ముందు వ్యాఖ్యానించబడినట్టుగా బ్రహ్మపరమం. ఏతత్ బ్రహ్మపరమం అంటే యథోక్త లక్షణం బ్రహ్మపరమం. ముందు చెప్పినటువంటి వ్యాఖ్యానించినటువంటి విధంగా ఉన్న లక్షణాలతో కూడుకున్నటువంటి ఆ పరమం బ్రహ్మం, పరబ్రహ్మం, పరబ్రహ్మ ఉత్కృష్టం అంటే పరమం అంటే ఉత్కృష్టం, ఉత్కృష్టమైనటువంటి ఆ బ్రహ్మ ధామ. ఉత్కృష్టం ధామ
అది శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ధామము. నిజానికి ధామము అంటే ఏదో ఒక ప్లేస్ అనుకుంటాం. ఆ, అక్కడ ధామం అని అంటే పేరుకే ధామం. ధామం అని అంటే అక్కడ ఏదో ఒక భవనమో ఉద్యానవనమో ఓ ప్రాంతం అలాంటివి ఏమీ లేదు అక్కడ. ఇక్కడ ధామం అంటే ఏమిటి? ప్లెయిన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అర్థం. అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్, శుద్ధమైన, అంటే అన్నిటికీ ఆశ్రయభూతమైనటువంటి ఎగ్జిస్టెన్స్ ప్లేన్ ఏదైతే ఉన్నదో, ఆ ప్లేన్ అనే పదం వాడుకుంటున్నాం, అది కూడా మనకు అర్థం చేసుకోవడానికి. సత్తా, ఉనికి, అదే ధామం. బ్రహ్మధామం అంటే అదే. కాబట్టి ధామ, ఆ ఉత్కృష్టమైన ధామము సర్వకామానాం ఆశ్రయం, ఆస్పదం, రెండు పదాలు ఒకటే. అన్ని కోరికలకు సర్వకామానాం ఆశ్రయం, ఆశ్రయభూతమైనట్టు ఏది? బ్రహ్మ. అంటే ఏ కోరికలున్నా కూడా ఆ బ్రహ్మ వలనే సంభవిస్తాయి. ఆ బ్రహ్మ అధిష్టానంగా ఉంటేనే ఆ కోరికలు తీరబడతాయి. ఆయనే షెల్టర్ అన్నిటికీను. కాబట్టి ఆస్పదం ఎత్ర యస్మిన్ బ్రహ్మణి ధామ్ని, ఏది అటువంటి బ్రహ్మస్వరూపం ఎలా ఉన్నది? ఆ బ్రహ్మధామంలోనే, అంటే ఆ ఉనికిలోనే, అంటే ఆ ఎగ్జిస్టెన్స్ లోనే, ఆ సత్తాలోనే, ధామ్ని విశ్వం సమస్తం జగత్. విశ్వం అంటే సమస్తం జగత్, సమస్తమైనటువంటి సృష్టి జగత్. జగత్ అంటే మనం వెంటనే ఏదో రాళ్ళు రాపరు కొండలు ఇవి గుర్తుకొస్తాయి. ఇది కాదుగా జగత్ అంటేను. ఇది ఓన్లీ చిన్న భాగం. కనబడనవి ఎన్నో ఉన్నాయి. సమస్త సృష్టి కూడాను. ఈ జగత్ సమస్తం నిహితం అంటే నిక్షిప్తమై ఉన్నది. అర్పితం అంటే అరా ఇవ రథనాభవం అని చెప్పుకున్నాం కదా ముందు మంత్రాల్లో. అదే విధంగా ఈ రథచక్రంలో అన్ని కూడా మధ్య యొక్క భాగం ఏదైతే హబ్ ఏదైతే ఉంటుందో అందులోనే అన్ని స్పోక్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. అదే విధంగా అన్ని కూడా ఆ బ్రహ్మలోనే నిక్షిప్తమై ఉన్నది, అర్పితమై ఉన్నవి, అర్పితమై ఉన్నది. యచ్చ, ఏది అయితే స్వేన జ్యోతిష భాతి, అది ఎలా ఉన్నది? ఆ బ్రహ్మధామ్ని తన స్వతేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉన్నది. స్వతేజస్సుతోటి, తన స్వయం తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. అది ఎలాంటి ప్రకాశము? ప్రకాశాన్ని అంధకారాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి చైతన్యం అనేటువంటి ఒక వెలుగు, మహత్తరమైనటువంటి వెలుగు అది. ఆ వెలుగు, ఆ వెలుగు స్వేన జ్యోతిష, యచ్చ స్వేన జ్యోతిష, ఆ స్వయం జ్యోతితోటి తనదైనటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉన్నదో స్వయం జ్యోతితోటి భాతి, శుభ్రం శుద్ధం ప్రకాశిస్తుందో, ప్రకాశిస్తుంది. భాతి విభాతి. శుద్ధమైనటువంటి, శుభ్రం అంటే శుద్ధం, ఆ శుద్ధమైనటువంటి ప్రకాశం అది. కాంతి పుంజం. అసలు అసలు కించిత్ మలినం కూడా లేదు అందులో. ఏం అవకాశమే లేదు. అది శుద్ధమైనటువంటి, మనం మేలిమి బంగారం అని చెప్పుకుంటాం కదా. అంటే అందులో ఇంక ఏ పదార్థము కలవలేదు. అలాంటి శుద్ధమైనటువంటి బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మ, అది అందులో నిక్షిప్తమై ఉన్నది జగత్తంతా కూడా. అలాగా ఏ బ్రహ్మలో అయితే జగత్తంతా నిక్షిప్తమై ఉన్నదో ఆ బ్రహ్మస్వరూపాన్ని ఈ ఆత్మజ్ఞాన్ని తెలుసుకున్నాడు. అది స వేద. ఇదేం తెలుసుకున్నాడు? బ్రహ్మధామాన్ని తెలుసుకున్నాడు. పరమమైనటువంటి ఉత్కృష్టమైన బ్రహ్మధామాన్ని తెలుసుకున్నాడు. ఎటువంటి ధామం బ్రహ్మధామం అది? ఏ ధామములో అయితే, ఏ సత్తాలో అయితే, ఏ ఉనికిలో అయితే, ఏ ఎగ్జిస్టెన్స్ లో అయితే, ఎత్ర విశ్వం నిహితం, ఈ మా సమస్తమైన విశ్వం నిక్షిప్తమై ఉందో అది ఎలా ఉన్నది? ప్రకాశిస్తూ ఉన్నటువంటి శుభ్రం భాతి, శుద్ధంగా ప్రకాశిస్తూ ఉన్నదో అందులో ఈ అటువంటి బ్రహ్మతత్వంలో నిక్షిప్తమైన జగత్తు. ఎందులో అయితే జగత్తు నిక్షిప్తమైందో ఆ బ్రహ్మలో, ప్రకాశిస్తూ ఉన్నటువంటి బ్రహ్మలో, శుభ్రమైనటువంటి బ్రహ్మలో ఆ బ్రహ్మ వస్తువుని ఈయన తెలుసుకున్నాడు ఆత్మజ్ఞాని. తన స్వరూపంగా తెలుసుకున్నాడు. అది అలాంటి పురుషుణ్ణి. అది శుభ్రం తమపి, తమ్ అంటే ఆ విధంగా తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానం, అంటే తమ్ ఆత్మజ్ఞానం పురుషం ఏవం అపి.
ఈ విధంగా ఆ పరమతత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞాని ఏదైతే ఉన్నారో, ఆత్మజ్ఞాని అంటే పురుషం, ఆత్మజ్ఞం పురుషం, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆ పురుషుడిని అంటే ఆ మహాత్ముడిని, ఏహి అకామాహ. ఇప్పుడు ముందు మంత్రంలో భూతికామహ అనుకున్నాం. జాగ్రత్త వినండి. ఆ ఇంతకు ముందు ఖండంలో అంటే మూడవ ముండకములో ఆఖరి అదే మొదటి ఖండం, మూడవ ముండకంలో మొదటి ఖండంలో ఆఖరి మంత్రం భూతికామహ అని వచ్చింది అక్కడ. అంటే ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాడు గురువుని ఆశ్రయించాలి, గురువుని పూజించాలి. గురువు గారిని సంకల్పిస్తే చాలు, అరే నీకు దరిద్రం పోతుందో ఇవాళ నుంచి అంటే పోయినట్టే. ఎన్ని 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 లేవు, కోటాన కోట్ల సంఘటనలు జరిగే అనాది కాలం నుంచి ఇంకా జరుగుతున్నాయి. ఇవాళ నుంచి నీకు రోగం ఉండదు, పోవడం పో, పోరా అంటాడు గురువు. అంతే, లేచి కూర్చుంటాడు. ఎన్ని ఉన్నాయండి నేను చెప్పడం లేదంటే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఒక గొప్ప మహానుభావుడు, ఆ ఆ జ్యోతిష్ శాస్త్రం అందరూ చూసి నువ్వు 28 ఏళ్లకే మరణిస్తావు అన్నారు ఆయనతోటి. చాలా గొప్ప మహానుభావుడు. ఆ గురువు గారు మహాయోగి. ఆయన ఎంత మహాయోగులు అంటే వీళ్ళు మహాయోగులు. గురువుగారి దగ్గర ఏడ్చాడు, అయ్యా అందరూ నన్ను 28 ఏళ్ళకి చచ్చిపోతారని. గురువుగారు అన్నారు, నువ్వేమో చావరా, ఉంటావు, చాలా కాలం బతకాలి నువ్వు అని. ఎవరైతే నిన్ను 28 కల్లా వెళ్ళిపోతారన్నారో వాళ్ళే పోతారు ఆ టైం కల్లా చూడన్నారు. ఎవరెవరైతే ఈ విధంగా చెప్పారో జ్యోతిష్ శాస్త్రం చూసి నువ్వు 28 సంవత్సరాలకే మరణిస్తావని, వాళ్ళే ఉండరు అప్పటికన్నాడు ఆయన. గురువు గారు శాపం కాదు, అది చూసి చెప్పాడు ఆయన జరగబోయేది. ఆ 28 ఏళ్ళకి నీకేం అవదురా అన్నాడు. కానీ ఆ టైంలో ఏమైంది, ఆ కొండ మించి ఆ లోయ, హిమాలయాల లోయలో కొంచెం జారిపడి ఏదో కొండ చెట్టు కొమ్మను పట్టుకుని కొంచెం చాలాసేపు వేళ్లాడుతూ కింద మహా లోయ, భయపడుతూ భయపడుతూ మొత్తానికి ఎవరో వస్తే వాళ్ళు చూసి ఇది మొత్తానికి కాపాడి ప్రాణం, బాబా భగవంతుడా బతికించావంటే గురువుగారు అన్నారు, ఈ సమయంలో ఏదో కొంచెం జరగాలి కదా, జరిగింది, నీకు ప్రాణం మటుకు ఏం పోలేదు చూసావా అన్నాడు ఆయన. ఏదో చిన్న చిన్నగా తప్పించేశారు గురువు. ఆయనే స్వామి రామ. హిమాలయన్ పుస్తకాలు రాశారు స్వామి రామ. ఇలా ఎన్నున్నాయో. మా గురువు గారు చిన్మయాలు వారితో ఎన్ని అనుభవాలు జరిగాయో. ఆయన ఏదంటే అది జరిగి తీరుతుంది. మీరు అది ఏం చెప్పినా ఏం చేసినా అది ఇంకా మనం ఏం చేయలేం. మళ్ళీ ఆయన మనం వెనక్కి తీసుకుంటూ జరుగుతుంది. సత్య సంకల్పుడు ఆయన. ఇలా ఎంతో మంది మహాత్ములను చూశాను నేను, అవధూతల్ని. కాబట్టి భూతికాములు అంటే ఐశ్వర్యాన్ని కోరుకునే వాళ్ళు గురువుని పూజించాలి అని మనం చెప్పుకున్నాం క్రిందటి ఖండంలో 10వ మంత్రంలో. మళ్ళీ వెళుతున్న మూడో ముండకం మొదటి ఖండం 10వ మంత్రంలో చెప్పడం జరిగింది భూతికామహ అని. ఇక్కడ ఏం చెప్తున్నారు, కోరిక లేనివాడు అకామాహ. అయ్యా కోరికలు ఉన్నవాడు గురువుని ఆశ్రయిస్తే ఆ లోకాలకు వెళ్ళడం కానీ కోరికలు కానీ సిద్ధిస్తాయి అని చెప్పుకున్న బాగానే ఉంది. మరి నా కోరికలే లేవే. కోరికలు లేనటువంటి వాడు అకామాహ అంటే విభూతి తృష్ణ వర్జితాహ. అంటే ఎటువంటి విభూతి అంటే ఐశ్వర్యం. ఎటువంటి ఐశ్వర్యం, ఐశ్వర్యం పొందాలనేటువంటి తృష్ణారహితుడైనటువంటి ఒక వ్యక్తి, ఒక సాధకుడు. వాడికి ఏం కోరికలు లేవు. అంటే ఏ కోరికలు లేనటువంటి విభూతి తృష్ణ వర్జితాహ అంటే ముముక్షువ సంతః. ముముక్షువు అంటే కేవలం నాకు మోక్షమే కావాలి, నా స్వరూపాన్నే తెలుసుకోవాలి, నాలో ఏవో దరిద్రగుడ్డ వాసనలు ఇంకా ఉన్నాయి, పోయి సావటం లేదు, నేను అలాగే వెళ్తాను. రోగి కదా. గురుదేవులు ఒకసారి అన్నారు, చిన్మయానుల వారిని ఎవరో అడిగారట, సమ్ టైమ్స్ యు ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ అన్నట్టు ఒకడు. నాట్ పత్రికా విలేకరు ఎవరోను వెళ్ళి, మీరు యు ఆర్ సరౌండెడ్ బై నాట్ సో గుడ్ పీపుల్ సమ్ టైమ్స్ అని గురుదేవుని అడిగారు. అడిగేట ఒకడు. గురుదేవ్ అన్నారు, హెల్దీ పీపుల్ డోంట్ గో టు డాక్టర్, ఓన్లీ పేషెంట్స్ గో అన్నాడు ఆయన. అలాంటి వాళ్ళు నా చుట్టూ ఉండాలి, కానీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి అంటే ఆధ్యాత్మికంగా బాగా ఒక ఒక వేగాన్ని పుంజుకొని కొంచెం దృఢంగా
సాధనలో నిలబడినటువంటి వాడు ప్రత్యేకించి నా అవసరం లేదు ఇంకా. నా చుట్టూ ఉండి తిరుగుతున్నారు అంటే వాళ్ళకి నేను అవసరం కాబట్టి అన్నారు ఆయన. అది వాళ్ళ దృష్టి. మనమే అనుకుంటాం మంచివాళ్ళే మన దగ్గర ఉండాలనుకుంటాం. కానీ అందరూ మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతారు. అంటే అలాంటి వాళ్ళు కోరుకుంటారు, ముముక్షువులు కోరుకుంటారు, నాకేమీ అక్కర్లేదు మోక్షమే కావాలి అని. ఎటువంటి తృష్ణ లేకుండా, అంటే ఎటువంటి కోరిక లేకుండా ఆ పరమాత్మ, ఆ యొక్క ఆత్మజ్ఞానిని ఎవరైతే అర్చిస్తారో ముముక్షువులు, ఉపాసతే, అర్చిస్తారో, సేవిస్తారో, ఉపాసిస్తారో, గురు ఉపాసన చేస్తారో, అంటే పూజ, శుశ్రూషాదిభి ఇత్యాది, వీటి ద్వారా గురు సేవ ఎవరైతే చేస్తారో, ఎలా చేస్తారట? పరమివ సేవంతే, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే నా గురువు అని ఎవరైతే ఆ గురువుని ఆశ్రయించి గురువు గారి పూజ చేస్తారో, గురువు గారి సేవ చేస్తారో, గురువే సర్వస్వము నాకు అని పూర్తిగా శరణాగతిని పొంది గురువు గారిని ఎవరైతే సేవిస్తారో, వీడి కోరికలు లేవు, ముముక్షువు. కోరికలున్నా గురువు గారు సిద్ధింపజేస్తారు. సరిపోయిందా? కోరిక లేని వాడికి అకామాహ పరమివ సేవంతే, పరబ్రహ్మ స్వరూపమైన సేవిస్తారో తే వాళ్ళు శుక్రం అతివర్తంతి. శుక్రం అంటే ఏమిటి ఇక్కడ? నృబీజం అంటే సీడ్. ఏదైతే తండ్రి ఆ విత్తనాన్ని తల్లి గర్భంలో వేస్తాడు, ఆ విత్తనం ఏమిటది? శంకరాచార్య అంటే దాన్ని నృబీజం అంటారు, సీడ్ ఫర్ ద హ్యూమన్ బాడీ. అందుకే ఏమన్నారు? శరీర ఉపాదాన కారణం ఏతత్ ప్రసిద్ధం. ప్రసిద్ధమైనటువంటి శరీర ఉపాదాన కారణం. ఉపాదానం అంటే మెటీరియల్ కాజ్. ఈ స్థూల శరీరానికి ఉపాదాన కారణం అయినటువంటి ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి, ఆ లోపల ఉన్నటువంటి ఆ బీజం ఏదైతే ఉన్నదో అది శుక్రము అంటాం. ఆ శుక్రాన్ని అతివర్తంతే. అతివర్తంతి అంటే అతి గచ్చంతి ధీరాహ, అంటే దాంతో పని లేకుండా దాన్ని వదిలేసి దానికి అవతలగా వెళ్ళిపోతాడు, దాన్ని దాటి వెళ్ళిపోతాడు, శుక్రాన్ని దాటుతాడు. శుక్రాన్ని దాటడం అంటే అర్థం ఏమిటి? జన్మ ఉండదు అని అర్థం. ఏతత్ ప్రసిద్ధం శరీర ఉపాదాన కారణం నృబీజం, హ్యూమన్ సీడ్ నృబీజం. అతివర్తంతి, అతి గచ్చంతి ఎవరు? ధీరాహ, ధీరులు అంటే ధీమంతః, వాళ్ళు ధీరులు. ఎవరు? ఉపాసకులు ఎవరైతే గురువుల్ని సేవిస్తున్నారో వాళ్ళు ధీరులు. ధీరాహ, ఈ ధీరాహ అంటే బోత్ ఇంటెలిజెంట్ అండ్ కరేజియస్, రెండు వస్తాయి అర్థాలు. ధీరత్వం కావాలి. భీరు అంటే భయపడేటువంటి వాడు, వీడు ధీరం. ధీరాహ, ధీమంతః న పునః యోనిం ప్రసర్పంతి. మళ్ళీ తిరిగి ఆ యోని అంటే మనుష్య యోని అంటే మనుష్య జన్మ. ప్రసర్పంతి అంటే ఏమిటి? సర్పంతి, ప్రసర్పంతి అంటే ఆ దిక్కున ప్రయాణించడు, ఆ దిక్కును మొగ్గి ఉండడు, ఆ దిక్కును ప్రయాణించడు. ఏ దిక్కుని? పునర్జన్మ అనేటువంటిది కలిగేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గం వైపు చూడడు. వాడికి దాంతో పని అయిపోయింది. మళ్ళీ తిరిగి శుక్రాన్ని ఏదో ఆశ్రయించి, ఏదో మాత తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ ఆ శరీరాన్ని ధరించి అనేటువంటి మళ్ళీ లోక వ్యవహారాలు చేయడం అనేటువంటి గత్యంతరం వాడికి ఉండదు. ఈ పునర్జన్మ అనేటువంటిది ఉండదు. ధీమంతః న పునః యోనిం ప్రసర్పంతి న పునః క్వచిద్ రతిం కరోతి ఇది శృతే. శృతిలో ఇక్కడ చెప్పుకుంటూ వస్తారు. ఏమంటారు అది? నా పునః క్వచిద్ రతిం కరోతి, నా కరోతి రతిం, నా కరోతి పునః. మళ్ళీ ఈ ప్రపంచంలో ఏ వస్తువు మీద కానీ అనుభవం మీద కానీ ప్రీతి అనేటువంటిది వాడికి ఉండదు. అనుభవించాలి అనేటువంటి కోరిక వాడికి పోతుంది. ఎటువంటి వస్తువు మీద కానీ, ఎటువంటి భోగభాగ్యాలపైన కానీ. ఎందుకంటే ఈ భూలోకంలో భూలోకానికి సంబంధించినటువంటి ఏ కోరికల్ని అయినప్పటికీ మనం మనసులో పెట్టుకుంటే పునర్జన్మ అనేటువంటిది తప్పదు.
ఎటువంటి కోరికలు పెట్టుకున్నా ఆ కోరికలు తీర్చేటువంటి స్థలం ఏది, లోకం ఏది అంటే భూలోకం. ఈ భూలోకం కాబట్టి ఆ లోకాలు ఏమవుతున్నది, ఆ లోకానికి ఈ భూలోకానికి రావాల్సి వస్తుంది. గులాబ్ జామ్ తినాలని ఉంది, ఇది దొరకదుగా ఏ లోకంలోనూ. ఏదో భోగభాగ్యాలు అనుభవించాలండి, గంగా నదిలో స్నానం చేయాలనుకున్నాడు అనుకో, ఆ గంగా నదిలో స్నానం చేయాలి, ఈ జన్మ చచ్చిపోతున్నాను, స్నానం చేయకుండా చచ్చిపోతున్నాను అంటే వాడు ఎక్కడో ఆ గంగా నది ఒడ్డున పుడతాడు మళ్ళీ. అది ప్రసర్పంతి. దానికోసం మళ్ళీ వెతుక్కుంటాడు. ఏ తండ్రి, ఏ తల్లి, ఏ కుటుంబము, ఏ పరివారము, అది నా కర్మకి వాళ్ళ కర్మకి కలిసి ఉండాలి, వాళ్ళు కూడా అటువంటి కర్మ ఉండాలి, నాలాంటి వాళ్ళకి పుట్టాలి అనేటువంటి యోగ్యతో, లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి ఉండాలి. నాకు అలాంటి పేరెంట్సే కావాలి, నా వాసనకు అనుగుణంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉండాలి. ఇలాగ నానా ఎంతో కాంప్లెక్స్ జన్మ, పునర్జన్మ అనేటువంటి చాలా కాంప్లెక్స్. అది ఇలా చెప్పుకునేటువంటి విధానంలో ఉండదు, చాలా కాంప్లెక్స్ ఎక్కువ దానికి. అంటే ఎన్నో అవకతవకలు, చిక్కులు ఉంటాయి అందులో. పునర్జన్మ అంటే చిక్కులు, ఎక్కడ ఎత్తాలి, ఏ వాసనలు ఉన్నాయి, అవి తర్వాత మంత్రాల్లో వస్తుంది. ధీరాహ ధీమంతః నా పునః యోనిం ప్రసర్పంతి నా పునః క్వచిత్ రతిం కరోతి ఇది. అంటే దేని యందు కూడా వాళ్ళు ప్రీతిని అనేటువంటిది ప్రదర్శించరు, చూపించరు. ఇది శృతేహే అతః తం పూజయేత్ ఇది అభిప్రాయ. కాబట్టి అంటే భూతికామః, ఐశ్వర్యం కావాలా గురువుని ఆశ్రయించు, మోక్షం కావాలా గురువుని ఆశ్రయించు. అంటే అర్థం ఏంటి, గురువుని ఆశ్రయించు, గురువు అనే చూసుకుంటాడు. అందుకే మహావతార బాబాజీ, తర్వాత లాహిరి మహాశయ, లాహిరి మహాశయ గారికి ఎక్కడో ఏదో జన్మలో ఒక కోరిక మిగిలిపోయింది. ఏమిటా కోరిక, పెద్ద భవనంలో ఉండాలి అని, పరిచారకులతోటి పెద్ద భవనంలో ఉండాలి అని. ఆయన కోసమని హిమాలయాల్లో మహావతార బాబాజీ గారు శిష్యుడు కోసమని ఒక పెద్ద భవనాన్ని సృష్టించాడు సంకల్పంతో. ఆ భవనంలో ఈయన కొన్ని రోజులు ఉన్నాడు. ఆయన ఆ వాసన తీరిపోయింది. పోయిందని ఆయన పద పని చేద్దాం అన్నాడు. అయిపోయిందా, పద. ఎందుకని, ఏదో చిన్న చిన్న అడ్లు ఉన్నాయి, ఆ గురువులు తీసేస్తారు. వాళ్ళు కల్పించుకొని తీసేస్తాను రా, దానికోసం మళ్ళీ జన్మ ఎక్కడ ఎత్తుతావు, ఏదో రాజుగా పుట్టాలి, ఎందుకు ఈ దరిద్రం అంతా, నేనే సృష్టిస్తానని. అది వాళ్ళు ఈశ్వర స్వరూపులే అందరూ కూడా. అది కల్పించి ఆ కోరికను తీసేసి మహాయోగిగా మార్చాడు ఆయన, లాహిరి భాష. ఏమి లేదండి, సాధనలో ఒకటే పదం, ఒకటే పదం, ఒకటే పదం, తర్వాత మంత్రాలు వస్తుంది. మనం ఇంకో మన సుముఖత, సుముఖంగా ఉండాలి, అంతే. గురోన్ముఖులమై ఉండాలి. అందుకే గురువే వేరే ఈశ్వరుడు ఎక్కడ దొరకడు మనకి. ఎక్కడ తిరిగినా గురువే అవసరం. గురువే గురువే గురువే. కాబట్టి తం పూజయేత్ ఇది అభిప్రాయ. అటువంటి గురువుని ఎప్పుడు కూడా పూజించాలి, ఆత్మజ్ఞానిని పూజించాలి అనేటువంటిది అభిప్రాయము. కాబట్టి భూతికామ, ఐశ్వర్యం కోరుకున్న వాడైనా, మోక్షం కోరుకున్నటువంటి వాడైనా, మనకి గతి ఏమిటి, ఎవడు గతి అంటే గురువే, గురువే, గురువే. ముముక్షువుకి ముముక్షోహో కామత్యాగ ఏవ ప్రధాన సాధనం ఇది ఏతద్ దర్శయతి. ముముక్షువుకి ఒకటే చాలా సాధనం ఏంటంటే కోరికలు అన్నిటిని కూడా చె- వదిలేయాలి. ఏ కోరిక ఉండకూడదు. ఈ కోరికల్ని త్యాగం చేయడమే పెద్ద సాధన. అందుకే విద్యాప్రకాశానందుల వారు, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు, శ్రీకాళహస్తి, ఆయన అంటూ ఉండేవారు, మోక్ష సన్యాసము అంటే రెండు అర్థాలు. ఒక అర్థం అంటే సమాసాలు, సన్యాసం వలన మోక్షము అని ఒక అర్థం. రెండో అర్థం, మోక్షాన్ని కూడా సన్యసించు, అంటే మోక్షం అనేటువంటి కోరికను కూడా సన్యసించి గురువు పాదాల దగ్గర చేరుకో, ఆ కోరికను కూడా వదిలిపెట్టే.
ఎందుకని? మోక్షం కావాలనే కోరికను ఎందుకు వదిలిపెట్టాలి అంటే, గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మోక్షం అనేటువంటిది అప్రాప్తమైనటువంటిది కాదు, ప్రాప్యస్య ప్రాప్తి. అప్రాప్తస్య ప్రాప్తి కాదు. ఇప్పుడు లేనిది ఎప్పుడో పొందవలసినది కాదు. అది స్వతసిద్ధంగా ఉన్నటువంటిది. ప్రాప్తస్య వస్తు, ప్రాప్తస్య ప్రాప్తి ఆల్రెడీ ఉంది. కాబట్టి ప్రత్యేకించి నాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక కూడా అదే అడ్డు. ఆ కోరికను తీసేసి నువ్వు ఆల్రెడీ ఆ పరబ్రహ్మ స్వరూపంగానే ఉన్నావు సుమా అని ఆ జ్ఞప్తిని కలిగించేటువంటి వాడు గురువు. కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్తే అన్ని వదిలేసి కూర్చోవాలి. అడుగుతాం మోక్షం కావాలి, అడగచ్చు, తప్పులేదు. కానీ గురువు ఏం చేస్తాడు? ఆ కోరికను కూడా వదిలింపజేస్తాడు. మనకు అర్థమవుతుంది, మరి మోక్షం కావాలి 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 అంటున్నాను కదా, అంటే ఇప్పుడు లేదా అని తెలుస్తుంది. ఉంది, కానీ దానికి అవేకన అవ్వలేదు నేను. దానికి నేను జాగృతం కాలేదు ఇప్పుడు. జాగృతం చెయ్యడానికి అప్పుడు నా ప్రశ్న మారిపోతుంది. మోక్షం కావాలి అనేటువంటి ప్రశ్న గురువు గారిని అడగడం మానేసి, నా స్వరూపానికి తెలుసుకోవడంలో అడ్డుగా ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి గురువుగారు, ఆ అడ్డులు మీరు తొలగించండి అని ప్రాధేయపడతాడు. కొన్ని వాసనలు ఉన్నాయి. అడ్లంటే ఏమిటి? వాసనలే. ఇవే నన్ను అడ్డు పెడుతున్నాయి. ఆ అడ్లు తీయించండి, తీసేయండి అని వేడుకుంటాడు. అంటే ఈ ప్రశ్నకి మొదటి నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి అనేది ఏమిటి? ఎప్పుడో భవిష్యత్తులో తోసేసుకుంటున్నాడు. ఇప్పుడు లేదు, ఎప్పుడో కలగాలి అనేటువంటి ఒక భ్రమ కలుగుతుంది వాడికి. ఇప్పుడు మోక్ష స్థితి లేదు, ఎప్పుడో సంపాదించాలి మోక్షము అని అనుకుంటాడు. ఆ భావనే తప్పు. కానీ గురుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, నేను మీరు చెప్పినట్టుగా గురువుగారు అది ప్రాప్తస్య ప్రాప్తి కాబట్టి ఆ తెలుసుకోవడంలో నాకు కొన్ని అడ్డులు ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తే ఈ క్షణంలోనే నేను ఆత్మజ్ఞానిగా పరిగణించబడతాను. మీ ద్వారానే పరిగణించబడతాను. అది కాబట్టి కోరికలే తీసేయాలి. ఆ కోరిక కూడా తీసేయాలి. మోక్షమయ భూయాత్ అనే కోరిక ముందు అవసరం. తర్వాత ఈ కోరికలోనే కొంచెం గడబడింది. ఏమిటా ఇబ్బంది? అదేంటి, నేను ముందు భవిష్యత్తులో తోసేసుకుంటున్నాను ఈ స్థితిని. కాబట్టి నేను ఆ కోరికలో వ్యక్తం చేయడంలో కొన్ని మార్పులు తీసుకొస్తాను. ఎప్పుడు బాగా శాస్త్రాధ్యయనం జరిగిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత నా రిక్వెస్ట్ మారిపోతుంది గురువుకి. అది చెప్పేది. సో మిగతా మంత్రం, రెండో మంత్రం రేపు ప్రారంభించేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సద్గురునాథ్ మహారాజ్ की जय.